Welcome students, welcome to Manabadi videos. EAP set counseling ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణకు సంబంధించి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఫాలో అవ్వండి. ఈ టిప్స్ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా ది బెస్ట్ కాలేజ్ అయితే వస్తుంది. బట్ ఈ టిప్స్ ఫాలో అవ్వకుండా మీ ఓన్గా మీరు చేయటం వల్ల కూడా కాలేజెస్ రావచ్చు, కానీ టాప్ కాలేజెస్ని అయితే ఖచ్చితంగా మిస్ అవుతారు. ఎందుకంటే మీ అనాలిసిస్ మా ఎక్స్పీరియన్స్డ్ అనాలిసిస్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ టిప్స్ని ఎవ్రీ ఇయర్ మనం చెప్తూనే ఉన్నాం స్టూడెంట్స్కి. సో ఈ టిప్స్ ఫాలో అయ్యి మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఖచ్చితంగా టాప్ కాలేజెస్లో సీట్ తెచ్చుకొని మళ్ళీ మాకు కామెంట్ సెక్షన్లో థ్యాంక్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అలాంటి టిప్స్ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6 మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అవి. సో ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి వెబ్ కౌన్సిలింగ్ టిప్స్ కానీ లేకపోతే గైడెన్స్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని లాగిన్ అవ్వండి. దాంట్లో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈరోజు ఒక 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాను. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ప్రయారిటీ ఎలా ఏ రకంగా ఇవ్వాలి అనే దానికి సంబంధించి దాంట్లో ఉంది. సో ఆ ఎక్సర్సైజింగ్కి మీకు హెల్ప్ అవుతుంది ఆ డాక్యుమెంట్. అండ్ సెకండ్ డాక్యుమెంట్ వచ్చి ఏపీ ఇంజనీరింగ్ కాలేజెస్ వాటి కాలేజ్ కోర్సు ఇవన్నీ కూడా ఆ డాక్యుమెంట్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగింది. జాయిన్ అవ్వండి, వాటిని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఏదైనా మీకు చేసి అప్లోడ్ చేసిన తర్వాత మీకు తెలియచేయడం కోసం నోటిఫికేషన్ పుష్ చేస్తాను. అందరికీ నేను మెసేజ్ చేయడం కుదరదు కాబట్టి ఒక మొబైల్ యాప్, మనబడి మొబైల్ యాప్ అనే దాని ద్వారా మీకు మెసేజ్ చేస్తున్నాను. సో ఆ మొబైల్ యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఎనీ ఇంపార్టెంట్ న్యూస్ ఏది వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫైన్ స్టూడెంట్స్, ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ ప్రతి ఒక్కరు మీరు చేయాల్సింది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సెలెక్ట్ డిస్ట్రిక్ట్ వైల్ గివింగ్ వెబ్ ఆప్షన్స్. సో మామూలుగా మీకు తెలంగాణకు వచ్చినప్పుడు ఫస్ట్ మీకు డైరెక్ట్గా అక్కడే ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ డిస్ట్రిక్ట్స్ లిస్ట్ ఇచ్చేస్తారు. ఆ డిస్ట్రిక్ట్స్ లిస్ట్ పట్టుకొని మీరు చేస్తుంటారు. బట్ ఏపీ వచ్చేసరికి మీకు పైన ఒక లిస్ట్ బాక్స్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు లిస్ట్ అన్ని వస్తుంది అనమాట. ఇది ఒకసారి మీకు ఏపీ తెలంగాణ చూపిస్తాను. ఇది ఏపీకి సంబంధించింది. ఇక్కడ చూస్తే మీకు ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు డిస్ట్రిక్ట్స్ ఇక్కడ వస్తుంది. సో ఈ ఆల్ అనే ఆప్షన్ ఫస్ట్ పెట్టకండి. ఇది ఏపీకి సంబంధించింది. అలాగే తెలంగాణకు సంబంధించి మీకు లెఫ్ట్లో వస్తుంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు. సో ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. దీంట్లో మీరు ఏ కావాలో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన కోర్సెస్ ఇక్కడ రైట్ సైడ్ వస్తాయి. ఈ కోర్సెస్ అంటే దాంట్లో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్లో ఉన్న కోర్సెస్ వస్తాయి అంతే. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఏమీ ఉండదు. ఓన్లీ ఇక్కడ మాత్రం డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది తెలంగాణ, ఇందాక చూపించిందేమో ఆంధ్రప్రదేశ్. సో ఎందుకు ఈ టిప్ ఎందుకు ఫాలో అవ్వాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే మీకు కావాల్సిన ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో సో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన కాలేజెస్ అయితే వస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోకుండా అన్ని డిస్ట్రిక్ట్స్ కావాలి అని పెట్టేస్తే మొత్తం మనకు 170+ కాలేజెస్ తెలంగాణలో, ఆల్మోస్ట్ 200+ కాలేజెస్ ఏపీలో వస్తున్నాయి. సో ఈ 170+ 200+ ఇంటూ ఒక్కొక్క కాలేజ్లో 6 కోర్సెస్ ఉన్నాయి అనుకుందాము. సో ఒకసారి ఆలోచించండి, ఎన్ని ఆప్షన్స్ వస్తాయి మనకు. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక మీకు 1200 ఆప్షన్లు వస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ ఒక 800 ఆప్షన్స్ వస్తాయి. సో ఇన్ని ఆప్షన్స్లో నుంచి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏ కాలేజ్ పెట్టాలి ఏవి పెట్టకూడదని. సో అలా అని చెప్పి అన్ని కాలేజ్ ఆప్షన్లు పెడితే మిమ్మల్ని తీసుకెళ్ళి ఏదో లీస్ట్ కాలేజ్ ఎక్కడో అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్లో ఉండే కాలేజీలో ఒక దాంట్లో మీకు అలొకేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఫస్ట్ మీకు కావాల్సిన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ డిస్ట్రిక్ట్లో ఉండే కాలేజెస్ డిస్ప్లే అవుతాయి. తర్వాత దాంట్లో మీకు కావాల్సిన కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ మోస్ట్ టిప్. దెన్ సెకండ్కి వచ్చేసరికి మేక్ షూర్ టు హ్యావ్ టాప్ కాలేజెస్ అండ్ టాప్ కోర్స్ ఇన్ యువర్ ప్రయారిటీ లిస్ట్. చెక్ లెఫ్ట్ ఓవర్ సీట్స్. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ టాప్ కాలేజెస్ అండ్ టాప్ కోర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు 25,000 ర్యాంక్ వచ్చింది లేదా 35,000 ర్యాంక్ వచ్చింది. సో 35,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి టాప్ కాలేజెస్ లైక్ తెలంగాణ తీసుకుంటే మనకు సివిఐటి, జేఎన్టీయు హైదరాబాదు, లేకపోతే వాసవి, ఇలా లేకపోతే మనం ఏపీ తీసుకుంటే జేఎన్టీయు కాకినాడ, ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్. సో ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ అనమాట. అంటే ర్యాంక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు దీన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో వీళ్ళు మనమే జనరల్గా మెంటలీ స్టూడెంట్స్ ప్రిపేర్ అయిపోతారు. ఏమవుతుందంటే మాకు టాప్ కాలేజెస్లో రాదేమో, టాప్ కోర్స్లో రాదేమో, ఎందుకులే ఈ కాలేజీలో పెట్టుకోవటం, వేస్ట్ చేసుకోవటం అని చెప్పి. సో ఇది పొరపాటు. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 1000 ర్యాంక్ లోపల వచ్చిన వాళ్ళు లేకపోతే 5000 ర్యాంక్ లోపల వచ్చిన చాలామంది కూడా వీళ్ళందరూ కూడా ఎంసెట్ రాసున్నారు. కానీ వీళ్ళు జేఈ రాసేసి ఐఐటీలో, తర్వాత నీట్లో, ఎన్ఐటీస్లో, తర్వాత ట్రిపుల్ ఐటీస్లో, లేకపోతే జిఎఫ్టిఐస్లో వీటిలో జాయిన్ అయిపోయినారు వీళ్ళు ఆల్రెడీ. సో ఇలా జాయిన్ అయిపోయిన వీళ్ళ స్టూడెంట్స్ అందరికీ సీట్స్ ఖాళీగానే ఉంటాయి. మనం మెంటలీ ప్రిపేర్ అయ్యి మనకు రాదేమో అనుకుని వదిలేయటం కన్నా మనం ట్రై చేయటం తప్పేం లేదు. కాబట్టి టాప్ కాలేజెస్ ఖచ్చితంగా మీ ఆప్షన్స్లో ఉండాలి. అది కూడా ఎప్పుడు ఉండాలా? లాస్ట్లో కాదు, ఫస్ట్లోనే ఉండాలి. ఫస్ట్ నాకు జేఎన్టీయు హైదరాబాద్ కావాలి, సెకండ్ నాకు సిబిఐటి కావాలి. ఈ రకంగా మీరు ఫస్ట్ టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, టాప్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి. దెన్
జేఎన్టీయూ హైదరాబాద్లో మీకు సిఎస్సి అనేది ఇష్టం అనమాట. సో మీరు ఏం చేస్తారు, నాకు జేఎన్టీయూ హైదరాబాద్ అని ఇచ్చి తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుంది, సిఎస్సి వస్తారు, అదే ట్రిపుల్ కూడా పెట్టేద్దాము ఒకసారి, లేకపోతే మెకానికల్ కూడా పెట్టేద్దాము, లేకపోతే సివిల్ కూడా పెట్టేద్దాము అని చెప్పేసి ఇచ్చుకుంటే వెళ్ళిపోతారు. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉండి కోర్స్ తీసుకుంటే నో ప్రాబ్లం. అలా కాకుండా ఏదోటి పెట్టేద్దాము అని పెట్టకండి. మీకు సిఎస్సి అనేది ఇంట్రెస్ట్ టాప్ కాబట్టి సిఎస్సికి ఫస్ట్ ఆప్షన్ ఇవ్వండి. తర్వాత సిఎస్సికి సంబంధించిన మిగతా కాలేజెస్ అన్నీ ఇచ్చి లాస్ట్లో ఒకవేళ నాకు జేఎన్టీయూ హైదరాబాద్లో ఏ కోర్స్ వచ్చినా పర్వాలేదు అనుకున్నవి ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ లాస్ట్లో ఇవ్వండి. అంటే మీరు ఒకవేళ 200 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆప్షన్లో వచ్చేసి సిఎస్సి ఉండాలి. తర్వాత మిగతా సిఎస్సి అన్ని ఆప్షన్స్ ఇచ్చుకుంటే వెళ్ళిపోయి ఏ 100th ఎక్కడన్నా సరే మీరు మిగతా కోర్సెస్ ఇవ్వండి. జేఎన్టీయూ హైదరాబాద్ అయినా ప్రాబ్లం లేదు నాకు అనుకున్నప్పుడు ట్రిపుల్ ఈ, మెకానికల్. ఎందుకంటే వీళ్ళ అల్గారిథం ఎలా ఉంటుందంటే ఇట్లాంటివి ఏదైనా కనబడిందంటే ముందు వాటికి ప్రయారిటీ ఇచ్చేస్తుంది, తీసుకెళ్ళి దాంట్లో పడేస్తుంది అనమాట. సో కాబట్టి మీరు ప్రయారిటీ అనేది మీరు మెల్లగా ఇచ్చుకుంటే వెళ్ళాలి తప్పితే టాప్లో ఇవ్వకూడదు. సో ఇది ఇంపార్టెంట్. దెన్ లెఫ్ట్ ఓవర్ సీట్స్. సో లెఫ్ట్ ఓవర్ సీట్స్ అనేది ఏంటి, ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏదైతే మిగిలిపోయినాయో ఆ సీట్స్ని సెకండ్ కౌన్సిలింగ్లో చెప్తారు. ఆ సెకండ్ కౌన్సిలింగ్లో ఎప్పుడు చెప్తారంటే ముందర మనకు తెలుస్తాయి అనమాట. సో ఇది తెలియాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. అప్పుడు నేను మీకు ఇంటిమేట్ చేస్తాను ఇన్ని సీట్స్ మిగిలే ఏ కాలేజ్లో అని, చాలా ఉపయోగపడుతుంది. దెన్ థర్డ్, యువర్ సెలెక్ట్ కాలేజ్ ఆఫ్టర్ టాప్ కాలేజెస్. సో ఇక్కడ ఏం చెప్పాను నేను, టాప్ కాలేజెస్ పెట్టుకోండి అని. తర్వాత యువర్ సెలెక్ట్ కాలేజెస్ ఆఫ్టర్ టాప్ కాలేజెస్. సో మీరు మీ ర్యాంక్ ప్రకారం కొన్ని కాలేజెస్లో నాకు సీటు వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అవంతి అనే కాలేజ్లో వస్తుంది అనుకుంటున్నారు మన ఏపీలో. ఇప్పుడు అవంతి అనే కాలేజ్లో కావాలి అనుకున్నప్పుడు మీకు జేఎన్టీయూ కాకినాడలో సీట్ వస్తే మీకేం ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి నేను ఇందాక ఏం చెప్పానంటే టాప్ కాలేజెస్ అయిన జేఎన్టీయూ కాకినాడ, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ, ఇలా టాప్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోండి. వీటి తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా మీకు ఏవైతే కావాలనుకుంటున్నారో కాలేజెస్, వాటిలో మీకు కావాల్సిన కోర్సెస్ ఏవైనా ఉన్నాయో అవి పెట్టండి. లైక్ అవంతి కానీ, లేకపోతే XYZ కానీ, ఇట్లాంటివన్నీ కూడా నెక్స్ట్ పెట్టండి. తర్వాత గివ్ మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ బట్ మేక్ ష్యూర్ యు ఆర్ అవేర్ ఆఫ్ దట్ కాలేజ్. వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వండి. వెబ్ ఆప్షన్స్ నేను ఇందాకించి మీకు 200 ఇవ్వండి, 300 ఇవ్వండి అని చెప్తున్నాను. సో 200, 300 అంటే కాలేజీలు కాదు, ఇవి వెబ్ ఆప్షన్స్ అనమాట. అంటే ఒక జేఎన్టీయూ హైదరాబాదు లేకపోతే ఇంక ఏదైనా కాలేజ్లో సిఎస్సి అనేది ఒక ఆప్షన్, ఈసీఈ అనేది ఒక ఆప్షన్, సిఎస్సి ఏఐఎంఎల్ అనేది ఒక ఆప్షన్, లేకపోతే ఐఓటీ అనేది ఒక ఆప్షన్. ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్. అంటే ఒక జేఎన్టీయూ హైదరాబాద్లోనే 10 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. సో ఇట్లా వీటిని ఆప్షన్స్ అంటారు అనమాట. సో ఇలాంటి ఆప్షన్స్ డిఫరెంట్ కాలేజెస్లో మీకు మ్యాక్సిమం నెంబర్ ఇవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నటివే ఇవ్వండి, ఇంట్రెస్ట్ లేనటివి ఎటువంటి పరిస్థితులు ఇవ్వకండి. ఇక్కడ మిస్ అయినా మనకు సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి సెకండ్ కౌన్సిలింగ్లో చూసుకోవచ్చు. దెన్ ఫిఫ్త్ వచ్చేసి చెక్ కాలేజ్ కోడ్ అండ్ కోర్స్ కోడ్ థరోలీ. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ముఖ్యంగా తెలంగాణలో చాలామంది మిస్ చేస్తారు. ఏపీలో కూడా ఇదే ప్రాబ్లం అయితే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు మల్లారెడ్డి అనే కాలేజ్ ఉంది, లేకపోతే సిఎంఆర్ అనే కాలేజ్ ఉంది. అందరూ ఏమనుకుంటున్నారు, మల్లారెడ్డి అక్కడ కనపడగానే ఆ మల్లారెడ్డి ఇదే నేను అనుకుంది అని చెప్పి మల్లారెడ్డి ఆప్షన్ పెట్టేస్తారు, సిఎంఆర్ అంటే పెట్టేస్తారు. కానీ మల్లారెడ్డి గ్రూపే 7 నుంచి 8 కాలేజీలు ఉన్నాయి. దీంట్లో టాప్ ఒక కాలేజ్ ఉంటుంది, మిగతా 6 సబ్సిక్వెంట్ కాలేజెస్ ఉంటాయి, సేమ్ సిఎంఆర్ కూడా. సో ఇప్పుడు ఏమవుద్ది, MLRIT అనేది ఒక కాలేజు, సిఎంఆర్ ఎం అనో లేకపోతే ఎల్ అనో ఏదో ఇంకోటి ఉంటుంది. మీరు ముందరనే సిఎంఆర్, ముందరనే MLR ఇవి చూస్తారు తప్పితే మిగతా సబ్సిక్వెంట్లో ఉండేవి చూడరు. దీని ద్వారా ఏమైపోతుంది, మీకు ప్రాబ్లం అయిపోతుంది. సో మీకు ఆ 5th కాలేజ్ 6th కాలేజ్లోనే పడిపోతుంది. మీరు అబ్బా నాకు MLR వచ్చేసింది క్యాంపస్, మల్లారెడ్డిలో వచ్చేసింది క్యాంపస్, నేను హ్యాపీ అనుకుంటారు. కానీ అక్కడికి పోయిన తర్వాత ఏమవుతుంది, ఆ మల్లారెడ్డి క్యాంపస్లో ఏది కొత్తగా పెట్టిన కాలేజ్ ఉంటుంది అనమాట దాన్ని. సో దాంట్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేది సరిగ్గా జరగకపోవచ్చు, మీకు ఆ ఫ్యాకల్టీ సరిగ్గా ఉండకపోవచ్చు, ఫెసిలిటీస్ సరిగ్గా ఉండకపోవచ్చు. లేదంటే సేమ్ కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వాసవి ఒకటి, శ్రీవాసవి ఒకటి, విజ్ఞాన్ ఒకటి. ఈ రెండింటికి కూడా విజ్ఞాన్ భారతి అని ఒకటి ఉంది, విజ్ఞాన్ జ్యోతి అని ఒకటి ఉంది. సో తెలంగాణలో. సో ఇప్పుడు జనాలు స్టూడెంట్స్ ఏం చేస్తారు, విజ్ఞాన్ అని కనబడగానే విజ్ఞాన్ భారతి, విజ్ఞాన్ జ్యోతి కన్ఫ్యూజ్ అయిపోయి రెండిట్లో పెడతారు. 2 టాప్ కాలేజెస్, కానీ మీరు అనుకున్న కాలేజ్ అయితే అవ్వకపోవచ్చు. కాబట్టి కోర్సు కోడ్ కరెక్ట్గా కాలేజ్ కోడ్ కరెక్ట్గా ప్రాపర్గా చూసుకోండి. కాలేజ్ ఇదే కాలేజు అని మీకు ఖచ్చితంగా తెలిసి దాన్ని ప్రాక్టీస్ చేసి ఈ కాలేజ్ కోడ్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి కాలేజ్ కోడ్ తీసుకొని ఎంసెట్ కోడ్ తీసుకొని దాన్ని మీ ఏదైతే ఎక్సైజింగ్ ఆప్షన్స్ లిస్ట్ ఉంటుందో దాంట్లో పెట్టుకొని దాన్ని ఇవ్వండి. సేమ్ కోర్స్ కోడ్ కూడా, ఎందుకంటే సిఎస్సి అఫిలియేటెడ్ కోర్సెస్ చాలా ఉన్నాయి. లైక్ సిఎస్సి ఏఐఎంఎల్ ఒకటి ఉంది, ఒట్టి ఏఐ మాత్రమే కొన్ని కోర్సెస్ ఉన్నాయి, ఒట్టి ఎంఎల్ మాత్రమే ఒక కోర్స్ ఉంది. తర్వాత సిఎస్సి మామూలు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాకుండా మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చూపించి చెప్తాను. ఇక్కడ చూడండి, మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అందరికీ తెలుసు. ఇక్కడ చూస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ అని ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్. సో ఇది డిఫరెంట్ కోర్స్, సిఎస్ కోర్స్ అని ఉంటుంది. సో మామూలుగా సిఎస్ అంటే మనం ఏమనుకుంటాం, కంప్యూటర్ కోర్స్ కదా అని చెప్పి అనుకుంటాం. సో అక్కడికి పోయేసరికి వేరే కోర్స్ అయిపోతాయి. సేమ్ ఇక్కడే చూస్తే మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్ ఎంత టిపికల్ టర్మినాలజీ చూడండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మనకు తెలిసింది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కానీ ఇక్కడ ఏముంది, బయో ఇన్ఫర్మాటిక్స్.
కోర్స్ దిస్ ఇస్ ద బెస్ట్ కోర్స్, కానీ స్టిల్ మీరు అనుకున్న కోర్స్ కాకపోతే, మీ కోర్స్ కోడ్ సరిగ్గా తెలియకపోతే దీంట్లో మీరు పప్పులో కాలేస్తారు. సో మరి ఈ కోర్స్ కోడ్ ఎక్కడి నుంచి వస్తాయి, మనకి ఏ రకంగా ఉంటే మీకు చూపిస్తాను, లింక్ ఇస్తాను. ఈ లిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మనబడిలో ఉంది, ఈ లింక్ నేను పెడతాను. సో వీటిలో క్లియర్గా ఆ కోర్స్ నేము, దాని కోర్స్ కోడ్ మనకి ఇక్కడ ఉందన్నమాట. సో ఈ రకంగా ప్రతి ఒక్క కోర్స్కి సంబంధించి తెలంగాణ సపరేట్గా ఉంటుంది, మళ్ళీ ఏపీ సపరేట్గా ఉంటుంది. రెండింటికి అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదే లింక్లో మీకు డిఫరెంట్ ఉపయోగపడే లింకులు చాలా ఉన్నాయి మీకు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 3 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని, తర్వాత ఏపీ వెబ్సైట్ ర్యాంక్ ఎస్టిమేటర్ అని, ఆన్సర్ కీ అని, ఈ రకంగా మీకు చాలా కౌన్సిలింగ్ ప్రొసీజర్ అని, ఇట్లా మీకు చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి ఒకసారి ఈ లింక్ నేను ఇస్తాను కాబట్టి ఈ లింక్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు క్లియర్గా ఐడియా వస్తుంది ఏ కోర్స్కి ఏ కోర్స్ కోడ్ ఉంటుందని. అండ్ ఫైనల్గా సేవ్ వెబ్ ఆప్షన్స్ బట్ నాట్ ఫ్రీజ్, ఏదైతే ఉంటుందో ఈ పాయింట్ పర్టికులర్గా ఫర్ ఏపీ వాళ్ళకి. సో తెలంగాణ వాళ్ళకి ఎక్కడ కూడా మనకు ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉండదు, సేవ్ అని ఉంటుంది అంతే. సేవ్ తర్వాత సేవ్ అండ్ ప్రింట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఏపీ వాళ్ళకి మాత్రం ఫ్రీజ్ అనే ఆప్షన్ కనబడుతుంది అక్కడ. ఈ ఫ్రీజ్ అనే ఆప్షన్ పొరపాటును కూడా మీరు ముందే దానిపైన క్లిక్ చేయకండి అసలు. ఎందుకంటే ఇది కానీ మీరు ముందే క్లిక్ చేస్తే కొత్తగా ఏమీ కాలేజెస్ పెట్టుకోవడానికి ఉండదు, మీరు లేకపోతే ఉన్న కాలేజెస్ని ఎడిట్ చేయడానికి ఉండదు, వేరేవి ఏమీ చేయడానికి ఉండదు అనమాట. సో లాస్ట్లో అంటే కౌన్సిలింగ్ రేపటితో మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయిపోద్ది, రేపటి నుంచి మనకు సీట్ అలొకేషన్ జరుగుతుంది అన్నప్పుడు రేపు ఉంది అనగా ముందు రోజు ఇవ్వండి. తప్పితే అప్పటిదాకా ఓన్లీ సేవ్ అంతే. సేవ్ అనే ఆప్షన్ ఇచ్చుకుంటే వెళ్ళండి. ఎడిట్ ఆప్షన్ వాళ్ళు ఇస్తారు, ఇచ్చి అది ఎప్పుడు ఇస్తారు మనకు 1 డే ఆర్ 2 డేస్ ఇస్తారు. పొరపాటున ఆ రోజు సర్వర్ రాలేదు, మీకు సర్వర్ యాక్సెస్ కాలేదు, హెవీ లోడ్ ఉంది, అప్పుడు ఏం చేస్తారు? లేదా మీకు కొన్ని కాలేజెస్ చాలా లిస్ట్ పెట్టుకున్నారు, టైం సరిపోవట్లేదు మీరు యాడ్ చేసుకోవడానికి, అప్పుడు మీకు లాస్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా సేవ్ చేసుకుంటే వెళ్ళండి. లాస్ట్లో వాళ్ళు మళ్ళీ ఇన్ కేసు ఏదైనా ఎడిట్ చేయమని చెప్తే అప్పుడు ఆ ఎడిట్ చేసుకోవచ్చు. బట్ లాస్ట్లో ఫ్రీజ్ చేయండి తప్పితే ముందైతే మాత్రం ఫ్రీజ్ అయితే చేయకండి. బట్ ఫ్రీజ్ ఖచ్చితంగా చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఫ్రీజ్ చేయకుండా వదిలేయకండి. ఏపీ వాళ్ళు సేవ్ చేసి లాస్ట్లో మాత్రం ఫ్రీజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఈ 6 ఇంపార్టెంట్ టిప్స్ ఇది కానీ మీరు ఫాలో అయితే మాత్రం తప్పులు లేకుండా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్లో మంచి కాలేజ్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు, మంచి కాలేజ్ మీకు ఖచ్చితంగా అలొకేట్ అవుతుంది. నేను చెప్పిన ఈ ఫస్ట్ 3 టిప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సెకండ్ అండ్ థర్డ్ టిప్ మాత్రము చాలా సెకండ్, థర్డ్, ఫోర్త్ చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న కాలేజ్లో సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ కమింగ్ వీడియోలో మీకు కావాల్సిన కాలేజ్ అండ్ కోర్స్ కోడ్ ఏ ఆర్డర్లో ఇస్తే, ఎక్కడ ఇస్తే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది అనేది ఇస్తాము. ఇది 50-50 ఛాన్సెస్. లాస్ట్ టైం కొంతమందికి వచ్చింది, కొంత రాలేదు. సో కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవుతుండే. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.